నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే కానీ ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను తిప్పికొడుతూ ఉన్నాయన్నమాట. అలాగే తిరిగి మనం చూసుకుంటే కానీ కువైట్ గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడులు చేయడం లేదు. కానీ ఇరాన్ మాత్రం కువైట్ మరియు గల్ఫ్ దేశాల లక్ష్యం చేసుకొని దాడులు కొనసాగిస్తూనే ఉందన్నమాట. దీనిపైన కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్ మరొకసారి కూడా కువైట్ హెచ్చరించింది. కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యుఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులలో యుఏఈలోని అబుదాబిలో ఆల్ బాహియా ప్రాంతంలో ఒక పౌరుడి యొక్క వాహనం పైన జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటనలో దీనిని అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలు స్పష్టంగా ఉల్లంఘించడం మరియు ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేసే తీవ్రమైన ఉద్రిక్తతగా కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. సోదర మరియు స్నేహపూర్వక దేశాల భద్రతను దెబ్బతీసే అన్ని చర్యలను కువైట్ తిరస్కరించడాన్ని పునరుద్ఘాటించింది. ఉద్రిక్తత పరిధిని విస్తృతం చేయడానికి మరియు ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు దారితీసే విధానాలను ఆపడం అవసరమని చెప్పేసి కువైట్ ప్రభుత్వం నొక్కి చెప్పింది. మంత్రిత్వ శాఖ యుఏఈతో కువైట్ యొక్క సంపూర్ణ సంఘీభావాన్ని మరియు సార్వభౌమత్వాన్ని, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఇస్తూ ఉన్నట్లు కువైట్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఏ దేశం మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయంటే కానీ యుఏఈ మీద ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట. యుఏఈ మీద జరుగుతూ ఉన్న దాడులను తీవ్రంగా ఖండిస్తూనే యుఏఈ తీసుకునే అన్ని చర్యలకు మేము మద్దతు ఇస్తూ ఉన్నట్లు కువైట్ ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ ఏం ఆలోచిస్తుందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.